సో అంటే మిమ్మల్ని ఇంతమంది పొగిడారు కదా, మీకు ఏదైనా సినిమాలో ఆఫర్ ఇస్తాము మీరు ఇలా చేస్తారా అని ఎవరైనా అడిగారా నిన్ను? మూవీస్లో చేసాం, అంటే రెండు చేశాను. సాయి కుమార్ గారు వాళ్ళ అబ్బాయిది ఒకటి చేశాను అనమాట. రీసెంట్గా షణ్ముఖ్ అని మూవీలో చేశాను. అండ్ అందులోనే ఇప్పుడు రీసెంట్గా ఇంకోటి మన హైపరాది అన్న, నేను, వెనెల్ కిషోర్ సార్ వీళ్ళందరం కలిసి ఒక మూవీ చేస్తాను అనమాట. ఓహో, ఇప్పుడు పండు డిఏ కాకుండా మూవీస్ లో కూడా వచ్చేసాడు. కొద్దిగా సాంగ్ తర్వాత అండ్ అలానే D15 తర్వాత నాకు కొన్ని మూవీ ఛాన్సులు వచ్చాయి అనమాట. కానీ నేను దేన్ని యాక్సెప్ట్ చేయలేదు, అంటే నేను రెడీ కాలేదన్నమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక అడుగు వేయాలంటే భయం వేసింది ఫస్ట్ ఆఫ్ అంటే ఆల్. బేసిక్ గా మీకు డాన్సర్ గా ఉండడం ఇష్టమా లేకపోతే ఒక ఆర్టిస్ట్ గా ఉండడం ఇష్టమా? నాకు అలాగనే లేదు, నాకు ఏది దొరికితే అదే ఎంటర్టైన్మెంట్, ఏది దొరికితే అదే. అంటే నాకు వర్క్ ఇంపార్టెంట్. ఇప్పుడు సినిమా అయినా చేస్తాను, ఒక డాన్స్ అయినా చేస్తాను. బట్ ఏంటంటే మనం అట్ లాస్ట్ మనకి ఏంటంటే మనకు వర్క్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ప్రతి ఒక్కరు అంటారు డాన్స్లో కామెడీ చేస్తుంటాం, కామెడీ చేసి డాన్స్ చేయొచ్చు కదా అనేసి. డాన్స్ చేస్తుంటాం, డాన్స్ చేస్తూ కామెడీ చేస్తామంటే మనకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత మనం వేరేది కూడా స్కిల్ చూపిస్తే మనకి డాన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక డాన్సర్గా నేను ఎంతవరకు నడుస్తాను అంతవరకు నడుస్తా. దాని తర్వాత నన్ను నేను నడిపించుకోవాలనుకుంటే నాలో ఇంకో టాలెంట్ ఏదో నేను చూపించుకోవాలి. సో ఆ విధంగా నేను చూపించుకుంటున్నా. ఇది చాలా మందికి అర్థం కాదు ఇది. నిజంగానే ఇప్పుడు సుధీర్ అన్న ఉన్నారు. సుధీర్ అన్న ఒక ఫస్ట్ మ్యాజిక్ చేసేవాళ్ళు, దాని తర్వాత ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ గా చేశారు. దీని తర్వాత ఇప్పుడు మామూలుగా యాంకర్ చేస్తున్నారు, సినిమాలు హీరోగా చేస్తున్నారు. ఇవన్నీ ఎవరు క్వశ్చన్ చేస్తారా? ఎందుకు క్వశ్చన్ చేస్తారు? మనం చూపించుకుంటున్నాం కాబట్టి ఎవరు క్వశ్చన్ చేయరు. ఇది అంతే సేమ్. ఇప్పుడు నేను ఒక డాన్సర్ గా కంటే ఒక ఎంటర్టైనర్ గా ఒక పండు అంటే ఎంటర్టైనర్ అని అంటారు ఫస్ట్ డాన్సర్ కంటే. అదేంటంటే మనం చూపించుకుంటున్నాం కాబట్టి. లేకపోతే నేను ఒక డాన్స్ చేసి ఉంటే ఎవరు తెలిసేది కాదు ఇలా చేస్తానని చెప్పేసి. ఈ D20 అనేది చాలా స్పెషల్ అందరికి, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ సీనియర్స్, అందరూ విన్నర్స్. అలాంటి ఇంత కాంపిటీషన్ లో మీకు పర్లేదు అనే ఒక ధైర్యం అయితే ఉందా? ఖచ్చితంగా. దేని భయపడాలి? ఎవరిని చూసి భయపడాలి? దీంట్లో భయపడడం అనేది టాలెంట్ ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఛాంపియన్సే ఉన్నారు. అవును, ఒక రాజు ఉన్నాడు, ఒక సంకేత్ ఉన్నాడు, అభి ఉన్నారు, మణికంఠ ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కరు ఉన్న ప్రతి కంటెస్టెంట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఎవరిని ఇచ్చేయలేం. ఝాన్సీ గానీ, అండ్ అందులోనే మనకు పాప, తన పేరేంటి, నందిని. అండ్ అలానే సుష్మిత కూడా బాగా చేస్తుంది, ఆర్టిస్ట్ గా కూడా తను కూడా బాగా చేస్తుంది. సో ఇంతమంది ఇంత ఫైట్ చేస్తున్నారు, అందులో నేను రీచ్ అవ్వగలంటే నేను ఒక డాన్స్ అనే ఫస్ట్ డాన్స్ గానే స్టార్ట్ చేశాను. అంటే నాకున్న ఇంటెన్షన్ కి నేను ఫైనల్ వరకు నేను ఎప్పుడు బుర్ర పెట్టలేదు కాబట్టి వెళ్ళలేదు. ఈ సీజన్ నేను చేస్తుంది ఏంటంటే, ఈ సీజన్ మా అందరి కోసం నువ్వు ఖచ్చితంగా కప్పు తీసుకొని రావాలి. అంటే నేను చెప్తున్నా కదా, ఇది నన్ను అప్రోచ్ అయినప్పుడు కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించా. బట్ మనం ఇంతమంది ఉన్నారు కదా ఛాంపియన్స్, మళ్ళీ మనం అడగడం అవసరం అంటే మనం ఒక మాస్టర్ గా వెళ్ళాం. ఇప్పుడు ఆర్టిస్ట్ గా చేస్తున్నాం, మాస్టర్ గా చేసి మళ్ళీ ఇప్పుడు కంటెస్టెంట్ గా రావాలి అంటే కూడా మనసు ఒప్పుకోదు. అవును, కానీ చాలా మంది ఇప్పుడు మా ఫ్యామిలీ సైడ్ నుంచే కాదు, అంటే ఇప్పుడు నాకు నచ్చిన వాళ్ళు ఉంటారు కదా మా ఫ్యామిలీ సైడ్, వాళ్ళు కూడా అంటుంటారు అనమాట, వీళ్ళందరూ గెలుస్తున్నారా నువ్వు గెలవేంటి అనేసి. ఇలాగే బయట చాలా మంది నేను ఈవెంట్కి వెళ్ళినప్పుడు కానీ నాకు పర్సనల్గా మెసేజ్ చేసినప్పుడు, అన్న ఒక్కసారి నువ్వు కప్పు కట్టన్నా చూస్తాం, ఒక్కసారి కొట్టాలన్న ఇప్పటికీ కమెంట్స్ లో కూడా అంటుంటారు ఈసారి నువ్వు కొట్టాలన్నా కప్పు కొట్టాలని. వాళ్ళ కోసమే నేను చేస్తున్నా. అంటే నేను కొట్టినా కొట్టపోయినా అబ్బా వాళ్ళు నన్ను చూసి ఎంటర్టైన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఖచ్చితంగా నేను చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. నేను దానికోసం ఆలోచిస్తాను. నేను కప్పు కోసం ఇప్పటికీ ఆలోచించాను, కానీ ఖచ్చితంగా నేను కొట్టే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా కొడతా. సరే, ఒక్కసారి డీలో మీరు ఒకటి చెప్తున్నారు కదా, ఈసారి అది మా కోసం కెమెరా కప్పు నమ్మదే ఖచ్చితంగా పండు, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డి ఈ సీజన్ కప్పు నువ్వే కొట్టాలని. అంటే మన వాళ్ళందరూ మనకి తెలుసున్న వాళ్ళే, కాకపోతే ఈ సీజన్ అయినా నిన్ను కప్పుతో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.